హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని చెప్తున్నాను. ఫస్ట్‌ది యారేస్ రిలేటెడ్. సో, మనకి యారేస్‌లో లాస్ట్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలి అనంటే జనరల్‌గా మనం ఎలా చేస్తామనంటే యారే నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో యారే నేమ్ డాట్ లెంగ్త్ -1 అని ఇస్తాము. సో, ఇప్పుడు నేను ఒక యారేని తీసుకున్నా. ఈ యారేలో నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అనంటే 0 ఇండెక్స్ అని ఇస్తాను. అదే సెకండ్ ఎలిమెంట్ కావాలి అనంటే 1 ఇండెక్స్ ఇస్తాను. అదే లాస్ట్ ఎలిమెంట్ కావాలి అనంటే నేను ఎక్కడ ఈ ఇండెక్స్ ప్లేస్‌లో నమ్స్ డాట్ లెంగ్త్ -1 అని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి వస్తుంది. కానీ అక్కడ అంత రాసే కన్నా మనకి యారేస్‌కి ఎట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ ఎట్ అనే మెథడ్‌లో మనం నెగెటివ్ ఇండెక్సెస్ ఇచ్చినట్టయితే లాస్ట్ నుంచి వస్తాయన్నమాట. సో, నేను నెగెటివ్ ఇండెక్స్ -1 ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుందనంటే, ఈ ఎట్ అనే మెథడ్‌కి మనం పాజిటివ్ ఇండెక్సెస్ ఇస్తేనేమో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్టింగ్ నుంచి యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. అదే నెగెటివ్ ఇండెక్సెస్ ఇస్తేనేమో లాస్ట్ నుంచి యాక్సెస్ చేస్తుంది. సో, ఎట్ ఆఫ్ -1 అని ఇచ్చాను. అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వాల్యూ వస్తుందనమాట. అంటే ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి 2 వచ్చింది. అదే నేను ఎట్‌లో -2 ఇస్తే లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ వస్తుందనమాట. ఇప్పుడు ఎట్‌లో పాజిటివ్ ఇండెక్సెస్ ఇస్తే అది 0 కాడ నుంచి స్టార్ట్ అవుతాయి. నెగెటివ్ ఇండెక్సెస్ ఇస్తే -1 కాడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనకి నెగెటివ్ 0, పాజిటివ్ 0 లేవు కాబట్టి ఉన్నది ఒకటే 0 కాబట్టి పాజిటివ్ ఇండెక్సెస్ ఉన్నప్పుడేమో లెఫ్ట్ సైడ్ నుంచి 0 కాడ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ ఇస్తుంది. 0 ఇస్తే యారోలో ఫస్ట్ ఎలిమెంట్, 1 ఇస్తే యారోలో ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ ఇలాగా. అదే -1 ఇస్తే లాస్ట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్, -2 ఇస్తే లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ఇలా తీసుకుంటుంది. నెక్స్ట్ అదేంటి అనంటే మనకి ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇన్‌పుట్‌ని మల్టిపుల్ వాల్యూస్‌తో చెక్ చేయాలి అని అనుకుంటే, అంటే ఇప్పుడు నాకొక స్ట్రింగ్ ఉంది. లెట్ S1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను హైదరాబాద్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్‌లోని స్టార్టింగ్ లెటరు హెచ్ గాని, ఏ కానీ, ఎమ్ కానీ ఇలా ఒక 3 కండిషన్స్ చెక్ చేయాలి అని అనుకుంటున్నా. సో, అప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ S1 ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు మనకి హెచ్ గాని, క్యాపిటల్ గాని, స్మాల్ గాని ఇక్కడ నేను క్యాపిటల్ ఇస్తున్నా. ఆర్ ఎస్ ఆఫ్ 0 డబుల్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఆ సిటీ S1 అనే స్ట్రింగ్‌లోని స్టార్టింగ్ లెటరు హెచ్‌తో గాని, సితో గాని, లేకపోతే ఏతో గాని ఈ 3 క్యారెక్టర్స్‌లో ఏదో ఒక దాంతో స్టార్ట్ అవుతే నాకొక ఫంక్షనాలిటీ జరగాలి అని మన రిక్వైర్మెంట్ అనుకున్నాం. అప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తాము? ఎస్ ఆఫ్ 0 ఈక్వల్ టు అని చెప్పి ఎన్ని వాల్యూస్‌తో చెక్ చేయాలో అన్నీ మనం ఇలా ఇఫ్ కండిషన్‌లో ఇలా రాసుకుంటాం. ఇఫ్ ఆఫ్ అని చెప్పి నేను ఇలా రాస్తున్నా. సో, ఇక్కడ నేను ఇలా రాయడం ద్వారా మనకి కోడ్ అనేది లెంథీ అయిపోతుంది. ప్రతిసారి నేను ఈక్వల్ టు అని చెప్పి చెక్ చేస్తున్నాను. మళ్ళీ ఎస్ ఆఫ్ 0 అని చెప్పి ప్రతిసారి ఇస్తున్నాను. ఇప్పుడు నాకు ఇలాంటివి ఒక 5, 6 ఇంకా 10 అలా ఉంటే మనకి కోడ్ అనేది పెరిగిపోతుంది. సో, దీన్ని మనం షార్ట్ కట్‌లో ఎలా రాయొచ్చనంటే, మనం ఏమేమి మ్యాచ్ అవ్వాలనుకుంటున్నామో వాటన్నిటిని ఒక యారేలో తీసుకోవాలి. నాకు ఏమేం వాటితో మ్యాచ్ అవ్వాలనుకుంటున్నాను? హెచ్‌తో గాని, సితో గాని, ఏతో గాని. సో, ఆ మూడిటిని నేను ఒక యారేలో తీసుకుంటాను. సో, హెచ్, ఏ, సి. ఇప్పుడు మనకి ఈ యారే ఇచ్చాము. వేటితో మ్యాచ్ అవ్వాలో వాటిని అన్నిటిని ఒక యారేలో తీసుకున్నాం. దేన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని యారేలో ఇన్‌క్లూడ్స్ అనే మెథడ్‌లో మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో, ఏదైతే ఎలిమెంట్ ఇస్తామో ఆ ఎలిమెంట్‌ని లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిలో ఏదో ఒక దాంతో మ్యాచ్ అవుతే అది మనకి ట్రూ ఇస్తుంది. సో, ఇప్పుడు నేను S1 ఆఫ్ 0 అని ఇక్కడ నేను ఒక్కసారి మాత్రమే ఇస్తాను. ఇంతకుముందు నేను S1 ఆఫ్ 0 అని చెప్పి 3 టైమ్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను S1 ఆఫ్ 0 అని ఒక్కసారి మాత్రమే ఇచ్చాను. ఏమేం వాటితో మ్యాచ్ అవ్వాలో వాటన్నిటిని ఒక యారేలో తీసుకొని డాట్ ఇన్‌క్లూడ్స్ ఆఫ్ అని చెప్పి ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్‌లోని ఫస్ట్ లెటర్ ఇలా ఇచ్చాను. సో, నేనిప్పుడు జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మ్యాచ్డ్ అని ఇస్తున్నా. పైన కూడా సేమ్ అదే లైన్ రాస్తున్నా. రెండిటికి మనకి సేమ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, కింద రాసిందనేది ఆప్టిమైజ్డ్ వే అన్నమాట. సో, 2 సేమ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి CSSలో ఫ్లెక్స్ అని చెప్పి ఒక ప్రాపర్టీ ఉంటుంది. మనం ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని
ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో, వన్ డైరెక్షన్‌లో గాని, అంటే రో వైస్‌లో గాని, కాలమ్ వైస్‌లో గాని అరేంజ్ చేయడానికి ఫ్లెక్స్ అనేది యూజ్ చేసుకుంటాం కదా! సో, అలాంటప్పుడు దీంట్లో ఒక టిప్ అనేది ఉంటుంది. నేను 2 చిల్డ్రన్స్‌ని తీసుకుంటున్నా. చైల్డ్ 1, చైల్డ్ 2 అని 2 చిల్డ్రన్స్‌ని తీసుకుంటున్నా. ఒక ఫ్లెక్స్ బాక్స్‌లో పెడతానికి. చైల్డ్ 2. సో, నేనేం చేస్తున్నానంటే ఈ చైల్డ్ 1లో దిస్ ఈజ్ టెక్స్ట్ అని చెప్పి ఒక టెక్స్ట్ రాస్తున్నా. అండ్ చైల్డ్ 2లో నేను ఒక ఇమేజ్‌ని ఇస్తున్నా. ఇక్కడ నేను ఒక ఇమేజ్‌ని తీసుకున్నాను. ఆ ఇమేజ్‌ని ఇస్తున్నాను. ఇది ఇచ్చాను. సో, మనకి జనరల్‌గా ఇవేమవుతాయి? ఆ టెక్స్ట్ కింద ఇలా వచ్చింది ఇమేజ్. కానీ మనకి ఆ 2 పక్క పక్కన రావాలి అనంటే మనం ఏం చేస్తాము? ఆ స్టైల్ ట్యాగ్ తీసుకొని ఆ స్టైల్‌లో ఆ పేరెంట్ ప్రాపర్టీకి డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇస్తాము. సో, స్టైల్ ట్యాగ్ తీసుకున్న దాంట్లో పేరెంట్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతాయి? ఆ 2 పక్క పక్కన వస్తాయి. ఇలా వచ్చినాయి. అండ్ దేనికి నేను అక్కడున్న ఇమేజ్‌కి విడ్త్ అనేది అడ్జస్ట్ చేస్తాను. విడ్త్ 250 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇలా వచ్చింది. మనకి ఇలా ఫ్లెక్స్ ఇచ్చినప్పుడు మనకి ఆర్డర్ అనేది ఎలా వస్తుందనంటే, ఈ పేరెంట్ ఎలిమెంట్‌లో ఏవైతే చిల్డ్రన్స్ వన్ బై వన్ రాసామో ఆ పర్టిక్యులర్ ఆర్డర్‌లోనే ఒక్కొక్కటి వస్తాయి. సో, ఫస్ట్ చైల్డ్ ఇక్కడ, సెకండ్ చైల్డ్ ఇక్కడ, థర్డ్ చైల్డ్ ఇక్కడ బై డిఫాల్ట్ అది ఆర్డర్ అలా ఉంటుందన్నమాట. కానీ మనం ఆ ఆర్డర్‌ని మనం ప్రెజెంట్ ఇప్పుడు డిజైన్ చేసినప్పుడు మనకి ఈ ఆర్డర్ కావాలి. తర్వాత వేరే ఆర్డర్‌లో కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చిల్డ్రన్స్‌ని పొజిషన్స్ మార్చే కన్నా అంటే ఇప్పుడు నేను ఈ చైల్డ్ 2ని తీసుకెళ్ళి పైన పెట్టినప్పుడు మాత్రమే మనకి బై డిఫాల్ట్ సో, ఇక్కడ నేను చైల్డ్ 2ని తీసుకెళ్ళి ఫస్ట్‌లో పెడుతున్నా. పేరెంట్ అనే డివ్‌లో. అప్పుడు మాత్రమే మనకి ఇమేజ్ ఫస్ట్‌కొచ్చింది. కానీ ఇక్కడ మనం హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని మార్చకుండా డైరెక్ట్‌గా CSSలోనే ఒక చిన్న ప్రాపర్టీ ద్వారా మనం మార్చుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే చైల్డ్ 1ని ఆర్డర్ 2లో పెట్టాలి. సో, డాట్ చైల్డ్ 1 మనకి CSSలో ఒక పేరెంట్ ఎలిమెంట్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇచ్చినప్పుడు చైల్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్డర్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు. నేను చైల్డ్ 1ని ఆర్డర్ 2 పెట్టాను. అంటే చైల్డ్ అనే 1 అంటే ఇక్కడ నేను తీసుకున్నది చైల్డ్ 1 అనే క్లాస్ ఫస్ట్ డివిజన్ ఏదైతే ఉందో పేరెంట్‌లో దానికి ఫస్ట్ చిల్డ్రన్‌కి. దానికి ఆర్డర్ 2 ఇచ్చాను. నెక్స్ట్ చైల్డ్ 2 ఏదైతే ఉందో దానికి ఆర్డర్ 1 అని ఇచ్చాను. అప్పుడు మనకేమవుతాయి? వాటి యొక్క ఆర్డర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఇంతకుముందు మనకి టెక్స్ట్ అనేది ఫస్ట్ వచ్చింది. ఇమేజ్ తర్వాత వచ్చింది. ఇప్పుడు మనకి ఇమేజ్ ఫస్ట్ వచ్చింది. టెక్స్ట్ తర్వాత వచ్చింది. నేను హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని అలానే ఉంచాను. జస్ట్ ఈ ఈ చిల్డ్రన్స్‌కి ఒక్కొక్క దానికి ఒక క్లాస్ ఇచ్చాను. ఆ క్లాస్ నేమ్‌ని బట్టి వాడి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ చేశాను. ఇప్పుడు నేను ఇంకొక చిల్డ్రన్‌ని తీసుకుంటున్నా. చైల్డ్ 3 అని చెప్పి ఇంకొక తీసుకుంటున్నా డివ్. దాంట్లో చైల్డ్ 3 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఎలా మారుతుందో చూద్దాం. సో, ఇప్పుడు మనకేమైంది డిసీజ్ చైల్డ్ 3 అనేది ఫస్ట్ వచ్చేసింది. ఈ రిమైనింగ్ అనేది వాటి యొక్క పొజిషన్స్ స్వాప్ అయ్యి వచ్చినియి. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్స్‌కి ఫ్లెక్స్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ చిల్డ్రన్స్‌కి ఆర్డర్ అనే ప్రాపర్టీని సెట్ చేసాము అనంటే అప్పుడు అవి సెపరేట్ అయిపోయి, మనం ఆర్డర్ దేనికైతే పెట్టలేదో అవి ముందుకొచ్చేస్తాయన్నమాట. సో, నేను చైల్డ్ 3 అనేది ఇక్కడ రాసాను. కానీ అది మనకి ఎక్కడొచ్చేసింది? ఫస్ట్‌లోకొచ్చేసింది. ఈ రెండిటి యొక్క పొజిషన్స్ స్వాప్ చేసాం. జ ఈ ఇదేమో ఫస్ట్ ఉంటుంది. ఇది సెకండ్ ఉంటుంది. దాన్ని మార్చి సెకండ్ ఫస్ట్‌కి పెట్టాము. అది బానే వచ్చినియి. ఇమేజ్ వచ్చింది. తర్వాత టెక్స్ట్ వచ్చినియి. కానీ దీంట్లో మనం థర్డ్ రాసిన చైల్డ్ గూడా మనకి ఎక్కడికొచ్చేసింది? ఫస్ట్‌లోకొచ్చేసింది. సో, ఇప్పుడు మనం అలా రాకూడదనంటే దీన్ని కూడా మనం మార్చుకోవాలి. డాట్ చైల్డ్ 3 ఆర్డర్ 3 అని ఇవ్వాలి. అప్పుడు మనకి చైల్డ్ 3 యాజ్ ఇట్ ఈజ్ ఆర్డర్ 3లో ఉంటుంది. ఇప్పుడు నేను చైల్డ్ 3కి ఆర్డర్ 1 ఇస్తున్నా. చైల్డ్ 2కి ఆర్డర్ 3 ఇస్తున్నా. చైల్డ్ 1కి ఆర్డర్ 2 ఇస్తున్నా. అంటే ఇప్పుడు నేను మూడిటికి డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చాననమాట. చైల్డ్ 3 ఫస్ట్ వచ్చింది. చైల్డ్ 1 సెకండ్ వచ్చింది. చైల్డ్ 2 చైల్డ్ 3కెళ్ళింది. సో, దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనంటే ఒక పర్టిక్యులర్
టైంలో మనం లేఅవుట్‌లో ఈ సెక్షన్ ఎక్కడ ఉండాలి, ఈ సెక్షన్ ఎక్కడ ఉండాలి అని అనుకున్నాం. లేకపోతే తర్వాత మనకి మొబైల్ లేఅవుట్‌లో వేరే పొజిషన్‌లోకి రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే జస్ట్ మొబైల్‌లో మీడియా క్వెరీస్ యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసి చైల్డ్ ఎలిమెంట్‌ని దాని యొక్క ఆర్డర్స్‌ని మార్చుకోవాలన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.